గ్రహాం స్టెయిన్స్ ఆస్ట్రేలియాలోని పాముచ్ గ్రామంలో విలియం ఎలిజబెత్ దంపతులకు పుట్టిన రెండవ సంతానం. చాలా బలంగా ఉన్నాడు. ఈ వేళ్లు చూడు, ఏదో గొప్ప పని చేయడానికి పుట్టినట్టున్నాడు. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. వీడికి గ్రహాం అని పేరు పెడదామండి. పూర్తి పేరు గ్రహాం స్టూవర్ట్ స్టెయిన్స్. 1941లో జన్మించాడు. మొదటి నుంచే అతనిలో ఏదో ప్రత్యేకత ఉండేది. అప్పుడు అతనికి 8 ఏళ్ళు. గ్రహాం, నువ్వు కూడా వచ్చి ఆడు. నేను తర్వాత వస్తా. ఒకరోజు సండే స్కూల్లో టీచర్ యేసుక్రీస్తు కుష్ఠిరోగులను స్వస్థపరిచే విషయాన్ని చెప్తూ ఉంది. గ్రహాం ఆశ్చర్యపోతాడు. అది అతని మనసులో నాటుకుపోయింది. గ్రహాం వయసు 14 ఏళ్లు. ఒకరోజు చర్చిలో ఇండియాకు చెందిన మిషనరీ ఇండియాలోని ఒడిశాలో కుష్ఠురోగులను అంటరానివారుగా చూస్తారు. వారికి తినడానికి తిండి కూడా లేదు, కానీ వారు దేవుని దృష్టికి మంచివారు. గ్రహాం కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ విషయాన్ని తన నోట్బుక్లో రాస్తాడు. ప్రతిరోజు దాని గురించి ఆలోచించేవాడు. ఒకరోజు దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా, నన్ను ఉపయోగించుకో, ఎవరు వెళ్ళని చోటుకు నేను వెళ్తాను. అప్పుడు దేవుడు వెళ్ళమని సమాధానం ఇస్తాడు. అప్పుడు అతనికి 24 ఏళ్లు. ఇండియాకు ప్రయాణం అవుతాడు. వెళ్ళాక ఉత్తరం రాస్తావుగా? తప్పకుండా ప్రతివారం రాస్తానమ్మా. బైబిల్ చదవని వారికి నీ జీవితం ఒక బైబిల్ లాంటిది. జాగ్రత్తగా జీవించు. భాష తెలీదు, ఆచారాలు తెలియదు, కానీ ఎందుకు వచ్చాడో తెలుసు. గ్రహాం తన సేవను ప్రారంభిస్తాడు. ఒకరోజు కుష్ఠిరోగి పాదాన్ని పట్టుకోగానే, నన్ను ముట్టుకోకు, నేను అంతరానివాడను. నువ్వు యేసుక్రీస్తుకి అంటరానివాడివి కానప్పుడు నాకు కూడా కాదు. కుష్ఠిరోగులను పట్టుకొని వారికి ట్రీట్మెంట్ చేస్తూ సువార్తను కూడా ప్రకటించేవాడు. ఒకరోజు ఆ క్లినిక్ యార్డ్లో ఆస్ట్రేలియాకు చెందిన గ్లాడిస్ గ్రహాం చేసే సేవ చూస్తుంది. గ్రహాంకు పరిచయం అవుతుంది. మీరు ఒడియా నాకన్నా బాగా మాట్లాడుతారు. కొన్ని తప్పులు చేసి నేర్చుకున్నాను. ఎవరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు. నేను ఐశ్వర్యం కోసం రాలేదు, దేవుడి పిలుపు విని వచ్చాను. వారిద్దరి మనస్సులు దగ్గరవుతాయి. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. గ్రహాం, గ్లాడిస్తో కలిసి సేవ చేస్తానని మాట ఇస్తున్నావా? అవును, నా హృదయపూర్వకంగా ఇస్తున్నాను. గ్లాడిస్, నువ్వు కూడా మాట ఇస్తున్నావా? అవును, మాట ఇస్తున్నాను. కొంతకాలానికి వారికి 3 పిల్లలు పుడతారు.
వారు తినేటప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారు. పాపా, ఇక్కడి ప్రజలు ఎందుకు మనల్ని తదేకంగా చూస్తారు? ఎందుకంటే మనం చూపించే దేవుని ప్రేమ వీరిని ఆశ్చర్యపరుస్తుంది. గ్రహం తన సేవలో ప్రజలకు చికిత్స చేయడం, పిల్లలకు చదువు నేర్పించడం, వారి ఇల్లు బాగు చేయడం, సువార్తను ప్రకటించడం చేస్తూ ఉండేవాడు. గ్రహం ఎవరిని బలవంతంగా యేసుని నమ్మమని చెప్పలేదు. తన ప్రేమ, సేవ ద్వారా యేసుక్రీస్తును చూపించాడు. ఒకరోజు మతోన్మాదులు పెద్ద గుంపుగా వచ్చి గ్రహం తిరిగి వెళ్ళిపోవాలి అని పెద్దగా అరుస్తూ గోల చేస్తారు. బహుశా మనం వెళ్ళిపోవాలి. ఈ ప్రజలను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఒకరోజు గ్రహం తన ఇద్దరి పిల్లలతో జీపులో వస్తున్నాడు. ఆ రోజే గ్రహం తన పిల్లలిద్దరితో చాలా సంతోషంగా బైబిల్ కథలు చెప్తూ పాటలు పాడుతూ గడిపాడు. పప్పా, ఇలాంటి రోజు మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. పిల్లలు అలసిపోయి ఆ జీపులోనే పడుకుంటారు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. మతోన్మాదులు పెద్ద గుంపుగా వచ్చి గ్రహం జీపై పెట్రోల్ పోస్తారు. లోపల ముగ్గురు నిద్రపోతున్నారు. ఒక వ్యక్తి కాల్ చేయండి అని అరుస్తాడు. అది చూసి గ్రహం తన పిల్లలను కౌగిలించుకొని, నీ చేతుల్లోనే ఉన్నాం ప్రభువా. ఆ మతోన్మాదులు జీప్కి నిప్పంటిస్తారు. జీప్ ఖాళీ బూడిదవుతుంది. అందులో గ్రహం, అతని ఇద్దరు కుమారులు సజీవ దహనం అవుతారు. ప్రపంచం ఒక్కసారిగా ఉలికి పడింది. ప్రపంచ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ గ్రహం స్టెయిన్స్ భార్య మాత్రం గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు వారిపై ఎటువంటి ద్వేషం లేదు. వారిని నేను క్షమించాను, ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను క్షమించాడు. కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను. కొన్ని రోజులకు అక్కడే గ్రహం స్టెయిన్స్ మెమోరియల్ హాస్పిటల్ స్థాపించబడింది. నాన్నగారు గుర్తొస్తున్నారమ్మా? ప్రతిరోజు, కానీ ఆయన ప్రేమ ప్రతి హృదయంలో ఉంది. ఆయన వెనక ప్రసిద్ధి లేదా ఆస్తి లేదు. ప్రేమ, క్షమతో కూడిన ఒక శాశ్వత వారసత్వం ఉంది. ప్రేమ ద్వేషం కన్నా శక్తివంతమైనది. గ్రహాం స్టెయిన్స్ తన జీవితాన్ని ప్రేమ, సేవకు అంకితం చేశాడు. చివరకు దాడికి గురైనప్పటికీ అతని ప్రేమే ప్రజల మనసుని గెలిచింది. క్షమ మనిషికి ఉన్న గొప్ప బలం. గ్లాడిస్ స్టెయిన్స్ తన భర్త, పిల్లలను చంపిన వారిని కూడా క్షమించడం ద్వారా ప్రపంచానికి క్షమ యొక్క నిజమైన శక్తిని చూపించింది. సేవయే నిజమైన మానవత్వం. సౌకర్యాలు, డబ్బు కోసం కాకుండా సేవ, సహాయం చేయడమే నిజమైన మానవత్వం అని గ్రహాం జీవితం ద్వారా తెలిసింది. దేవునిపై విశ్వాసం కష్టాల్లో స్థైర్యాన్ని ఇస్తుంది. గ్రహాం తన చివరి క్షణాలలో కూడా దేవుని పట్ల విశ్వాసంతోనే ఉన్నాడు. ఆ విశ్వాసం అతడికి ధైర్యాన్ని ఇచ్చింది. ద్వేషాన్ని ప్రేమతో, అన్యాయాన్ని క్షమతో గెలవదనం. సేవ, ప్రేమ, విశ్వాసం కలిగిన జీవితం ఎన్నటికీ మరవబడదు.